అవునా అత్తయ్య, బావ ఒప్పుకున్నాడా? సరేలే, నాకు యాక్సిడెంట్ అయింది కూడా ఒకందుకు మంచిదే అని భూమి అంటే, నీ ముఖంలో ఈ సంతోషం చూద్దామనే నేను వెనక్కి వచ్చి మరీ చెప్తున్నానమ్మా అని శారద అంటుంది. అత్తయ్య, బావ మీరు వేరు, నేను వేరు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. భూమి మనింటి మనిషే, మనమంతా ఒకటేనని బావకి నచ్చచెప్పండి అత్తయ్య అని భూమి చెప్పటంతో, సరేనమ్మా నేను చెప్పి చూస్తానులే అని శారద వెళ్ళిపోతుంది. శారద వెళ్ళగానే శరత్చంద్ర, ఉదయ్ అక్కడికి వస్తారు. అమ్మ భూమి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, నాన్న బాగానే ఉంది. రేపు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ నాన్న అని భూమి చెప్పగానే, కుదరదు, నువ్వు ఓపెనింగ్ చేయటానికి కుదరదు అని శరత్చంద్ర అంటాడు. నాన్న, మనం పబ్లిసిటీ కూడా ఇచ్చేసాము. ఇప్పుడు ఈ క్షణంలో మనం ఓపెనింగ్ ఆపేస్తున్నామంటే నా మీద ఉన్న నమ్మకం పోతుంది నాన్న అని భూమి బాధపడుతూ ఉంటుంది. అంకుల్, ఇప్పుడు ఏంటి అంకుల్, భూమి అకాడమీ స్టార్ట్ చేస్తే తప్పేముంది అని ఉదయ్ అడగటంతో, నీకు తెలీదు అల్లుడు గారు, ఈ అకాడమీ భూమి పేరుతో పాటి వాడి పేరు కూడా ఉంది అని శరత్చంద్ర చెప్పడంతో, ఒకరు భూమి, వాడు అంటే ఇంకెవరు అని ఉదయ్ అడగటంతో, ఇంకెవరు ఆ గగన్ గాడు అని శరత్చంద్ర చెప్తాడు. అంటే భూమి ఎక్స్ లవరా? పోనీలేండి అంకుల్, ఇప్పుడు అతను ఎక్స్ అయిపోయాడు కదా, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు ఉన్నపలంగా ఈ అకాడమీని మనం పెట్టడం లేదంటే తన మీద ఉన్న నమ్మకం పోతుందని భూమి కూడా బాధపడుతూ ఉంది కదా, కాబట్టి మనం ఆ అకాడమీని స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు భూమి అకాడమీ స్టార్ట్ చేయటంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఉదయ్ చెప్తే, అది కాదు అల్లుడు గారు, మన ఇంటి పరువు ఏమైపోవాలి, అయినా మళ్ళీ పార్టిసిపేషన్ చేసి ఆ సర్టిఫికేట్ సంపాదించుకొని కొన్ని రోజుల తర్వాత అకాడమీ స్టార్ట్ చేయొచ్చు కదా అని శరత్చంద్ర అంటే, దానికి చాలా సమయం పడుతుంది అంకుల్, మనం అకాడమీ స్టార్ట్ చేస్తున్నాం అంతేనని ఉదయ్ చెప్తాడు. భూమి, నీకేదైనా అయ్యి ఉంటే నేను జీవితాంతం బాధపడుతూ అసలు పెళ్ళే చేసుకోకుండా ఉండేవాణ్ణి. నాతో పెళ్లి సంబంధం కుదిరిన తర్వాతే నీకిలా జరిగిందని నన్ను నేను జీవితాంతం క్షమించుకునే వాణ్ణే కాదు. థాంక్ గాడ్ ఏమీ కాలేదు అని ఉదయ్ చెప్తూ ఉంటాడు. సరే, నేను వెళ్ళి బిల్ పేమెంట్ చేసి వస్తానని శరత్చంద్ర అంటాడు. శరత్చంద్ర వెళ్ళగానే థ్యాంక్స్ అండి అని భూమి చెప్తుంది. ఎందుకని ఉదయ్ అంటాడు. నాన్నని డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి ఒప్పించినందుకు అని భూమి చెప్పటంతో, అంకుల్ డ్యాన్స్ అకాడమీ వద్దనగానే నీ కళ్ళలో నేను కన్నీళ్లు చూశాను. అది తట్టుకోలేకే నేను అంకుల్ని ఒప్పించాను. నువ్వంటే నాకు అంత ఇష్టం భూమి, నేను నిన్ను అంతలా ప్రేమిస్తున్నాను. నువ్వు పెట్టిన ఆటోగ్రాఫ్ ఇంకా నా చేయి పైన అలాగే ఉంది, చూస్తున్నావా అని ఉదయ్ చూపిస్తూ ఉంటే భూమి చూసి బాధపడుతూ ఉంటుంది. తర్వాత గగన్ ఒక పార్కు లాంటి చోట కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే, ఉదయ్ మాట్లాడిన మాటలే గగన్కి గుర్తుకు వస్తూ ఉంటాయి. వర్క్ చేసుకోలేక ల్యాప్టాప్ని మూసేసి భూమి గురించి ఆలోచిస్తూ ఉంటే, భూమి నవ్వుతూ గగన్ ముందు ప్రత్యక్షమవుతుంది. అలా ఎల్లో కలర్ డ్రెస్లో భూమి నవ్వుతూ నిలబడటంతో, ఎలా భూమి ఎలా, నువ్వు నన్ను కాదని వేరొకరితో తాళి కట్టించుకోవటం ఏంటి? నువ్వు నన్ను ప్రేమించావు కదా, మరి నా ప్రేమని పక్కన పెట్టేసి నువ్వు నిజంగానే తలొంచుకొని వేరొకరితో తాళి కట్టించుకుంటున్నావా? ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. నిజంగా నువ్వు నన్ను మర్చిపోయావా? మరి నువ్వు నన్ను మర్చిపోయి ఉంటే, నీ దగ్గర ఏదైనా మందో మంత్రమో ఉంటే నాకు కూడా చెప్పు భూమి, నేను కూడా మర్చిపోతాను. నాకు తెలియాల్సిందే భూమి, నువ్వు నిజంగానే ఆ ఉదయ్ చేత ఇష్టపూర్వకంగా నీ మెల్లో తాళి కట్టించుకుంటున్నావా? నువ్వు అలా నవ్వుతూ ఉంటే సరిపోదు భూమి, నాకు సమాధానం కావాల్సిందే, నువ్వు చెప్పాల్సిందే. చెప్పు భూమి చెప్పు అని గగన్ భూమిని పట్టుకొని అడుగుతూ నిలదీస్తూ ఉంటాడు. అయినా కూడా భూమి నవ్వుతూ ఉంటుంది. చెప్తావా లేదా, చెప్పు భూమి చెప్పు భూమి అంటూ గగన్ ఇదంతా ఊహించుకుంటూ ఉంటాడు. ఇదంతా నా భ్రమణ అని ఈ లోకంలోకి వచ్చి మళ్ళీ గగన్ బాధపడుతూ ఉంటాడు. కోపంతో అక్కడ ఉన్న రాళ్ళని కాల్తో విసిరికొడుతూ ల్యాప్టాప్ పట్టుకొని కారు ఎక్కడానికి వస్తూ ఉంటాడు. అక్కడే కాస్త దూరంలో సాధన కారు ఆపుకొని నిలబడి ఉంటే గోరింటాకు అపూర్వ అక్కడికి వస్తారు. కంగ్రాచులేషన్స్ సాధన, నువ్వు భూమిని సక్సెస్ఫుల్గా చంపి ప్రాణాలు తీసేసావు కదా అని గోరింటాకు అంటే, ఏంటి వెటకారాలా అని సాధన అంటుంది. ఏంటి మాకు చేత కాకనా, మేము చాలాసార్లు ప్రయత్నించాము పిన్ని అన్న దాంట్లో తప్పేముంది, కానీ నువ్వేం సాధించావని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అపూర్వ అంటుంది. ఈ చేతులతో నేను చాలాసార్లు చంపాలని ప్రయత్నించాను కానీ కుదరలేదు అని అపూర్వ చాలా ఉద్రేకంగా చెప్తూ ఉంటుంది. నేను కూడా చాలా ప్రయత్నించాను, కానీ ఏం చేసేది, ఆ లాస్ట్ మినిట్లో భూమి తమ్ముడంట, ఎవడో వాడు కాపాడాడు, లేకపోతే భూమి ఆల్మోస్ట్ ఆల్ చచ్చిపోయింది అనుకున్నాను అని సాధన అంటే, అవును భూమిని కాపాడింది దాని తమ్ముడే అని గోరింటాకు చెప్తుంది. అప్పుడే కారు ఎక్కుతున్న గగన్ గోరింటాకు మాటలు విని, అవును భూమిని కాపాడింది తమ్ముడే, ఎన్ని రోజులు భూమిని నేను కాపాడుకుంటూ వచ్చాను. ఈ అపూర్వ చాలాసార్లు భూమిని చంపాలని చూసింది, ఇప్పుడు ఆ పని నువ్వు చేస్తున్నావా మిసెస్ సాధన? మొత్తానికి దుష్టత్రయాలు ముగ్గురు కూడా ఒకటి చేరారన్నమాట.
అనుకున్నది అనుకున్నట్లుగా చేసేసి భూమిని చంపేసి అది ఒక యాక్సిడెంట్‌లా క్రియేట్ చేసి భూమి అడ్డు తొలగించుకోవాలనుకున్నారనమాట. పదండి మిమ్మల్ని పోలీస్ స్టేషన్‌లో అప్పచెప్తాను అని గగన్ అంటాడు. ఈసారి ఆ శరత్చంద్ర కాదు కదా, ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అని గగన్ చెప్తుంటే, అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో మాకేమీ అర్థం కావటం లేదు మిస్టర్ గగన్ అని సాధన అంటోంది. మీరు మాట్లాడుకున్నదంతా కూడా నేను వినేశాను. మీరిక తప్పించుకోలేరు అని గగన్ అంటాడు. హలో! నువ్వేం విన్నావో, ఏం అర్థం చేసుకున్నావో మాకు అర్థం కావటం లేదు. మేము భూమి యాక్సిడెంట్ గురించే మాట్లాడుకుంటున్నాము. నిజమే, తన టైం బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడిందని అనుకుంటున్నాం. నువ్వేంటి మేమే యాక్సిడెంట్ చేశామని నీ ఇష్టం వచ్చినట్లుగా ఊహించుకొని మాట్లాడుతున్నావు. అసలు నువ్వేం విన్నావో అది చెప్పు అని అపూర్వ అంటే, భూమి తమ్ముడే భూమిని కాపాడాడని ఈ గోరింటాకు మాట్లాడింది కదా, అదే విన్నాను అని గగన్ అంటాడు. దాన్ని బట్టి మీరే భూమిని చంపడానికి ప్లాన్ చేశారని నాకు అర్థమవుతోంది అని గగన్ అంటే, చట్టానికి కావాల్సింది సాక్ష్యాలు. మేము కేవలం యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. చూడు, నీకు దగ్గర ఏవైనా సాక్ష్యాలు ఉంటే చూపించు అని అపూర్వ అంటుంది. అయితే మీరేం మాట్లాడుకుంటున్నారో అది చెప్పండి అని గగన్ అంటే, చెప్పాల్సిన అవసరం మాకు లేదబ్బాయి అని గోరెంటాకు అంటే, లాగిపెట్టి ఒకటి కొట్టానంటే రోడ్డు మీద పడతావు, జాగ్రత్త. చెప్పండి, భూమి గురించి ఎలా మాట్లాడుకున్నారు, యాక్సిడెంట్ ఎలా చేశారు అని గగన్ అడుగుతూ ఉంటే, మేము డ్యాన్స్ అకాడమీ గురించి మాట్లాడుకుంటున్నాం. భూమి డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయబోతుంది కదా, వాటికి ఏం ఏర్పాట్లు చేయాలో నాకిలా తెలుస్తుంది. సాధన్ అడిగి తెలుసుకుందామని ఇలా వచ్చాను అని అపూర్వ కవరింగులు చేస్తూ ఉంటుంది. ఏంటి, నువ్వు డ్యాన్స్ అకాడమీ గురించి భూమి గురించి ఆలోచిస్తున్నావంటే నేను నమ్మాలా అని గగన్ అంటాడు. ఈ మధ్య మా అపూర్వ మారిపోయింది అబ్బాయి. భూమి పెళ్లి చేసుకొని వెళ్తే ఆస్తి ఎంత పట్టుకు వెళ్తుందని ముందు అపూర్వ భయపడినా కూడా భూమి సగం ఆస్తి వదిలేసి వెళ్తానని మాటిచ్చింది కదా, అందుకే మా అపూర్వ కూడా మారిపోయింది అని గోరెంటాకు అంటుంది. ఈవిడ మారిపోయిందంటే నేను నమ్మాలి. సరే, భూమి ఆశయం గురించి డ్యాన్స్ అకాడమీ పెట్టడంలో మీరు ఏదైనా అడ్డు తగిలారో నేనైతే చూస్తూ ఊరుకోను, మీ ప్రాణాలు తీసేస్తాను, జాగ్రత్త అని గగన్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఏంటి మేడం వీడు ఇలా వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు అంటే, డ్యాన్స్ అకాడమీ ఓపెన్ అయిపోయినట్లేనా అని సాధన అంటే, లేదు, డ్యాన్స్ అకాడమీ ఓపెన్ అవ్వదు. వీడు నా ఈగోని రెచ్చగొట్టిన ప్రతిసారి కూడా అంతకు రెట్టింపు నేను పగ తీర్చుకుంటూ ఉంటాను. చూస్తూ ఉండు ఏం చేస్తానో. డ్యాన్స్ అకాడమీ అయితే ఓపెన్ అవనివ్వను అని అపూర్వ చెప్తుంది. ఇంటికొచ్చిన తర్వాత, ఏంటి బావా రేపు డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయటం ఏంటి? ఉదయ్తో నేను మాట్లాడతాను, డ్యాన్స్ అకాడమీ ఓపెన్ అవ్వకుండా చూసుకుంటాను అని, అవసరమైతే భూమి కాళ్ళు చేతులు కట్టేసైనా ఇంట్లో పడేస్తానని అపూర్వ అంటుంది. ఉదయ్ అంతలా నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉంటే నేను కాదనలేకపోయాను అపూర్వ. నీకు భూమికి గొడవలు జరుగుతూ ఉంటే ఇంట్లో ప్రశాంతత ఉండదు, కాబట్టి నువ్వేమీ అడ్డుకోకు. డ్యాన్స్ అకాడమీ రేపైతే ఓపెన్ జరిగే తీరుతుంది. ఏం జరుగుతుందో చూద్దాంలే అని శరత్చంద్ర లోపలికి వెళ్తాడు. ఏంటమ్మాయి, రేపు వెళ్ళి మనం స్వీట్లు తిందామా అని గోరెంటాకు అడగటంతో, లేదు పిన్ని, నేను ఓపెన్ అవనివ్వను, చూస్తూ ఉండు అని అపూర్వ అంటుంది. తర్వాత శివ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో, శివ, ఈ సమయంలో అసలు ఎప్పుడంటే అప్పుడు నాకు కాల్ చేయొద్దని చెప్పాను కదా, ఎవరైనా వింటే నిన్ను ఆ ఇంట్లో నుంచి పంపించేస్తారు అని భూమి కంగారు పడుతూ ఉంటుంది. అక్క, నాకు కూడా అదే కావాలక్క, నేను నీకు తోడుగా ఉంటానక్క అక్కడికి వచ్చి అని శివ చెప్తూ ఉంటే, అయ్యో శివ, ఇక్కడ ఒక రాక్షసి ఉంది, నన్నే చాలాసార్లు చంపాలని చూసింది, బావే నన్ను కాపాడాడు, నిన్ను ఇక్కడికి వస్తే నిన్ను ప్రాణాలతో ఉండనివ్వదు అని భూమి చెప్తుంటే, అవునా అక్క, బావ కాపాడా అక్క అని శివ మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ పూరి ఉంటుంది. అక్కెవరు అక్క, ఈ సమయంలో ఎవరితో మాట్లాడుతున్నావు అని పూరి నిలదీస్తూ ఉంటే భూమి సైలెంట్గా ఫోన్లో వింటూ ఉంటుంది. అక్క కాదు, అఖిలేష్ అని శివ కవరింగులు చేస్తూ ఉంటాడు. నిన్ను మా అన్నయ్య చదివిస్తూ ఉంటే నువ్వు ఈ సమయంలో ఫోన్లు మాట్లాడుతున్నావా, అది కూడా మా అన్నయ్యకి తెలిసిందంటే నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేస్తాడు, జాగ్రత్త అని పూరి వార్నింగ్ ఇస్తుంటే భూమి టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది.